హాయ్ ఫ్రెండ్స్. సరిగ్గా 20 ఏళ్ల కిందట గంగోత్రి సినిమాతో ఒక బక్కపల్చటి కుర్రాడు తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయం అయ్యాడు. అప్పుడు అందరూ వీడు హీరో ఏంట్రా మా కర్మ కాకపోతే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కుర్రాడే తన నటనతో 69 ఏళ్లుగా ఏ తెలుగు హీరో సాధించలేని ఘనత సాధించి తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. అతనెవరో ప్రత్యేకంగా చెప్పాలా, అవర్ ఫేవరెట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ వీడియోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సపోర్ట్గా వీడియోని లైక్ చేసి ఈ వీడియో మరింత అల్లు అర్జున్ ఫ్యాన్స్కి చేరేలా చేయండి. వీడు హీరో ఏంట్రా అని సరిగ్గా 20 ఏళ్ల క్రితం విమర్శలు ఎదుర్కొన్న ఆ కుర్రోడే ఈరోజు నేషనల్ బెస్ట్ యాక్టర్గా నిలిచాడు. తండ్రి ప్రొడ్యూసర్ కాకపోయి ఉంటే సైడ్ యాక్టర్గా కూడా ఎవరు చూడరు అంటూ ఎద్దేవా చేసిన ఆ వ్యక్తే ఇప్పుడు ఐకాన్ స్టార్గా మారి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఎంతోమంది అభిమానుల్ని సాధించుకున్నాడు. అల్లు అర్జున్ అంటే ఓ పేరు కాదు, బ్రాండ్గా మార్చుకున్నాడు. 20 ఏళ్ల క్రితం గంగోత్రి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన బన్నీ ఎన్నో విమర్శలు ఇంకెన్నో ఒడిదుడుకులు దాటుకొని అంతకు మించిన కష్టంతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగిన తీరు అద్భుతం. దానికి నిదర్శనమే 69 ఏళ్ల చరిత్రలో ఏ తెలుగు హీరో సాధించలేని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సాధించి రికార్డు కాదు తెలుగు సినిమాకు ఒక బ్రాండ్ సృష్టించారు అల్లు అర్జున్. అవును, అల్లు అర్జున్కు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు. మొట్టమొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ అయితే మాత్రం జనాలు యాక్సెప్ట్ చేశారా? అప్పుడు ఆయన్ను ఎన్నెన్నో మాటలు మరెన్నో చిత్కారాలు పలకరించాయి. కానీ వాటన్నిటినీ ఆయన ఆశీర్వాదాలుగానే తీసుకున్నారు. ఆయనను చిదిరించుకున్న నోళ్లే మెచ్చుకునేలా చేసుకోవాలనుకున్నారు. సినిమాకు పరిణితి చెందుతూ వచ్చారు. ఒక ప్రొడ్యూసర్ కొడుకులా కాకుండా ఓ సాధారణ నటుడిలా కొత్తదనం కోసం ఆరాటపడ్డాడు. అందుకోసం ప్రతిక్షణం తప్పించాడు. తనలోని నటుడిని సానపెట్టాడు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్గా పరిచయమై ఇప్పుడు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అని సంబోధించే స్థాయికి ఎదిగాడు. అయితే తన ఆరాటానికి సుకుమార్ అనే డైరెక్టర్ దొరికాడు. అప్పుడే ఆర్య ఫీల్ మై లవ్ అంటూ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ కలిగించాడు. ఇక అప్పటి నుండి మొదలు తన కష్టాన్ని, కథను, డైరెక్టర్ల కాన్ఫిడెన్స్ వీటినే నమ్ముకున్నాడు తప్ప తన వెనకున్న స్టేటస్ని కాదు. ఆర్యాతో లవర్ బాయ్గా ఎంట్రీ ఇచ్చి బన్నీతో కొంచెం కమర్షియల్గా మారి ఆ తర్వాత హ్యాపీతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఆ తర్వాత పూరితో కలిసి 6 ప్యాక్ బాడీతో డిఫరెంట్ లుక్లో దేశముదురుగా అక్కడ కొడితే సౌండ్ బాక్సాఫీస్ దగ్గర ఆత అనేలా గోల చేశాడు. కేవలం లుక్ విషయంలోనే కాదు, డ్యాన్స్ విషయంలోనూ తెగ కేర్ తీసుకున్నాడు. దీంతో ప్రేక్షకులు బన్నీని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టేశారు. ఇక అక్కడి నుంచి బన్నీ వెనకకు తిరిగి చూసుకోలేదు. పరుగు, ఆర్యా 2, వరుడు, వేదం, బద్రీనాథ్, జులై, ఇద్దరమ్మాయిలతో, ఎవడు, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి ఇలా వరుసగా ఏడాదికో సినిమా చేసుకుంటూ మూవీకి కొత్తదనం చూపిస్తూ అందులోనే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ అటు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే ఇటు ప్రేక్షకుల్లోనూ అభిమానుల్ని పెంచుకుంటూ వస్తున్నారు. తన డ్యాన్స్కు సపరేట్ ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్నాడు. అటు ఫిట్నెస్ లుక్స్ విషయంలో సినిమాకి కొత్తదనం ట్రై చేస్తూ బన్నీ కాస్త స్టైలిష్ స్టార్గా మారిపోయారు. అయితే ఈ క్రమంలోనే తనకు పెరుగుతున్న అభిమానుల సంఖ్యలాగానే హేట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దానికి కారణాలు ఏవైనా ఇది మాత్రం నిజం. అటు ఫంక్షన్లలో గోల చేసే బ్యాచ్తో పాటు ఇటు సోషల్ మీడియాలో ట్రోల్ చేసే బ్యాచ్ కూడా గట్టిగానే కష్టపడింది. అయితేనేం బన్నీ కష్టాన్ని, ఆయన సక్సెస్ను ఆపలేకపోయింది. ఏ రోజు కూడా హేటర్స్పై ఆయన రియాక్ట్ కాలేదు. తన అభిమానులే తన ఆర్మీ అంటూ తన వ్యక్తిత్వంతోనే చాలామంది అభిమానులను లిస్టులో చేర్చుకుంటూ ముందుకు సాగిపోయారు. తనను అన్న వాళ్ళందరికీ తన సక్సెస్తోనే సమాధానం ఇస్తానని, తనను అభిమానించే వాళ్ళను ఎప్పుడూ తలదించుకోనివ్వనని చెప్తూ మరో మెట్టు ఆ రోజే ఎక్కేశాడు బన్నీ. 2016లో సరైనోడు సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు అల్లు అర్జున్. ఆ తరువాత వచ్చిన డీజే, దువ్వాడ జగన్నాథంతో తనలోని యాక్టింగ్ను మరో రేంజ్లో చూపించిన కలెక్షన్లలో కొంత నిరాశపరిచింది. కాగా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాతో సరికొత్త లుక్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒకంత ప్రయోగమే చేశాడు బన్నీ. అది పాపం బెడిసికొట్టినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా అందులో నుంచి పాఠాలు నేర్చుకొని తనను తాను నిరూపించుకోగలగాలని సంతృప్తి పడ్డాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాతో తనలో ఉన్న యాక్టింగ్ మెచ్యూరిటీని చూపించి అటు అభిమానులతో పాటు ఇటు బాక్సాఫీస్కు విందు భోజనం పెట్టేశాడు.
మళ్ళీ సుకుమార్తో ముచ్చటగా మూడోసారి, ఈసారి కొడితే కుంభస్థలమే బద్దలైపోవాలని ఫిక్స్ అయ్యాక రంగంలోకి దిగాడు బన్నీ. ఇన్ని రోజులు తన లుక్స్ పరంగా, డాన్స్ పరంగా అన్నింటిలోనూ క్లాసీగా, స్టైలిష్గా తనను తాను చూపించుకుంటూ వచ్చిన బన్నీ ఒక్కసారిగా గడ్డం, జుట్టు పెంచేసి రగడ లుక్లో మాసిన బట్టలతో ఒక స్మగ్లర్ అవతారం ఎత్తి తనలోని నటుడిని జూలు విదిలించేలా చేసి విశ్వరూపాన్ని తెలుగు ప్రేక్షకులకే కాదు ఇండియా మొత్తం చూపించాడు. పుష్పరాజ్ అంటూ కలెక్షన్ల పరంగా రికార్డులే కాదు, ఇదిరా బ్రాండ్ అంటూ అవార్డులు కూడా తనకు దాసోహమయ్యాయి. ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడిగా తనలో ఉన్న ఆకలిని తీర్చుకొని తనను ఆ రోజు ఎగతాళి చేసిన, ఈరోజు హేట్ చేస్తున్న వాళ్ళందరికీ తన అవార్డుతోనే సమాధానం చెప్తున్నాడు బన్నీ. అల్లు అర్జున్కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. ఆయన రూమ్లో కేవలం 2 ఫోటోలు మాత్రమే ఉంటాయి. ఒకటి మైకేల్ జాక్సన్ది, మరొకటి చిరంజీవిదని. వాళ్ళిద్దరినీ చూస్తూ తను డ్యాన్స్ నేర్చుకున్నానని ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మైకేల్ జాక్సన్ అంటే ఆయనకు ప్రాణం. మైకేల్ జాక్సన్ చనిపోయిన తరువాత ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటతో చెప్పు జారిపోయే స్టెప్ చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ అది ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఆ స్టెప్ను అనుకరిస్తూ లెక్కలేనన్ని వీడియోలు చేశారు. అలా దాదాపు ప్రతి సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. సినిమాలు, షూటింగ్లతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు అల్లు అర్జున్. ఎంత బిజీగా ఉన్నా సరే వీలు కల్పించుకొని మరీ భార్యాపిల్లలతో గడిపేందుకు ఆయన సమయం కేటాయిస్తారు. ఇలా మంచి భర్త, మంచి తండ్రి, మంచి కొడుకు అని అనిపించుకునే బన్నీ సమయం వచ్చినప్పుడు తన కుటుంబానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో కూడా చూపిస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే అని చెప్పిన బన్నీ, ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది, నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెబుతూ ఉప్పొంగిపోయాడు. అల్లు అర్జున్ గారి గురించి ఈరోజు ఈ విషయాలు తెలుసుకుందాం. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డు సాధించాడు. 2 సైమా అవార్డులతో పాటు ఒక ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 25 మిలియన్ ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ కావడం విశేషం. పుష్ప సినిమాతో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్ ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్లో దేశముద్ర సినిమాతో 6 ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జునే. బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే అభిమానం. ఆవిడికి పెళ్ళైనప్పుడు చాలా బాధపడ్డాడట. అల్లు అర్జున్ గారికి బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర. ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట. 2021లో అత్యధిక వసూలు సాధించిన భారతీయ చలనచిత్రంగా పుష్ప ది రైజ్ రికార్డ్ క్రియేట్ చేసింది. విజేత స్వాతిముత్యంలో బాలనటుడిగా కనిపించడమే కాకుండా చిరంజీవి గారి సినిమా అయిన డాడీలో డ్యాన్స్ చేసి మెప్పించడం వంటి అంశాలు బన్నీకి బాగా కలిసి వచ్చాయి. బద్రీనాథ్ సినిమా కోసం మలేషియా వెళ్ళి కత్తి యుద్ధం కూడా నేర్చుకున్నారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో కూడా ఆయన నేర్చుకున్నారు. రుద్రమదేవి సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అల్లు అర్జున్ ఆ ప్రాజెక్టుకు తనలాంటి స్టార్ అవసరం అనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోన గన్నారెడ్డి పాత్ర పోషించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.